మనతో ఇప్పుడు రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ అబ్దుల్ ఖాదర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, రిజల్ట్స్ వచ్చినాయి. ఏదైతే 16,500 పోస్టులు ఎలా చూడాలంటారు ఇది? మరి గత ప్రభుత్వంలో చూస్తే కనుక రెగ్యులరైజేషన్ పేరుతోటి ఈ అసలు పోస్టులు ఇచ్చి టీచర్లే ఎక్కువ ఉన్నారని చెప్పిన మాట. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 నెలల కాలంలోనే 16,500 పోస్టులు ఇవ్వటం ఎలా సాధ్యమైంది అనుకోవాలంటారు? ఒక్క వాస్తవం ఏంటంటే, యువతలో గత ప్రభుత్వ విధానాల వల్ల తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఉపాధి అవకాశాలు లేక యువత తీవ్ర అసంతృప్తి గురైన మాట వాస్తవము. మరొకటి ఏమంటే, ఉద్యోగాలు వస్తాయి, నోటిఫికేషన్లు వస్తాయి అని చెప్పి కోచింగ్లు తీసుకుని ఎదురు చూసి చివరికి అప్పులు చేసి కూడా కోచింగ్లు తీసుకొని వృధాగా ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారన్నమాట. అటువంటి వాళ్ళు ఎదురు చూసిన ఒక గొప్ప సువర్ణ అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పించడం వల్ల 16,000కు పైగా ఈ డిఎస్సి పోస్టులు రావడం వల్ల అది ఈ ప్రభుత్వం సాధించిన ఒక గొప్ప చారిత్రక విజయమని మనం భావించాల్సి ఉంటుంది. ఎందువలనంటే, యువత యొక్క ఆశయాలను వీళ్ళు నిజం చేశారు. ఆ తర్వాత ఉపాధి కోసం 5 ఏళ్లుగా ఎదురు చూసిన పిల్లలకు ఉపాధి లభించింది. ఇది చాలా గొప్ప విషయం అండి. అంటే ఇక్కడ చూస్తే కనుక గత ప్రభుత్వం చూసాం, అసలు టీచర్లే ఎక్కువ ఉన్నారు, విద్యార్థుల రేషియో కంటే టీచర్ల రేషియో ఎక్కువైపోయింది, ఇందులో రేషనలైజ్ చేద్దామని చెప్పి అసలు ఒక పోస్ట్ కూడా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన పాపన పోలేదు. మరి ఈ ప్రభుత్వానికి 14 నెలల కాలంలోనే ఇంత పోస్టింగ్ అనేది ఎలా సాధ్యమైందంటారు? అంటే ద బంచ్ ఆఫ్ 16,500 పీపుల్స్. అసలు ఇక్కడ ఒక విషయం ఏంటండి, ఇది సంక్షేమ ప్రభుత్వము, ప్రజల సంక్షేమం ముఖ్యము. ప్రజల సంక్షేమంతో పాటుగా ప్రజలు ఉండేటువంటి ఉద్యోగస్తులు కూడా ముఖ్యము. ఆ ఉద్యోగస్తుల్లో టీచర్లు కూడా ముఖ్యము. కాబట్టి ఇక్కడ రేషనలైజేషను అలా ఇలా అని చెప్పేసి కత్తిరించకుండా కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి, కొత్త రక్తాన్ని తీసుకురావాలి. ఆ తర్వాత యువతకు ఒక కొత్త దిక్సూచిని ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు కేవలము సంక్షేమ పథకాలను అమలు చేయడంలో యువతకు ఉపాధి లభింపజేయాలి అనే ఉద్దేశంగా వాళ్ళు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని దీన్ని అమలు చేయడం జరిగింది. ఈ విషయంలో మన యువ నాయకులు లోకేష్ గారి యొక్క దూరదృష్టి అనే ఒక నాయకత్వము గొప్పగా ప్రశంసించదగినదండి. ఇప్పుడు ఈ టీచర్స్ పోస్టింగ్స్ వల్ల విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం జరుగుతుందంటారు? అసలు ప్రధానంగా అద్భుతమైనటువంటి ఫలం అన్నమాట. ఇది వాస్తవంగా చెప్పాలంటే 5 ఏళ్లుగా ఎదురు చూసిన వాళ్లకు, చాలా నిరాశలో ఉన్నటువంటి వాళ్లకు ఈ నోటిఫికేషన్ రావడమే వాళ్లకు గొప్ప వరం లాంటిది. దీనికి కారణం ఏంటంటే, నాకు తెలిసే నా యొక్క స్టూడెంట్సే, నా దగ్గర BA చదువుకున్న పిల్లలే, వాళ్ళు పాపము అప్పులు చేసి కోచింగ్లు తీసుకొని నోటిఫికేషన్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. అటువంటి వాళ్ళలో ఒక ఉత్తరాంధ్రకు విజయనగరానికి చెందిన ఒక బీద పిల్లవాడు, ఆ పిల్లవాడి పరిస్థితి ఏమిటంటే, అతను ఒక పూట అన్నం తింటే రెండవ పూట ఉంటుందో లేదో అనే నమ్మకం లేదు. అటువంటి బీదరికాన్ని గడిపాడనమాట. చాలా కష్టపడ్డాడు. చివరికి అబ్బాయికి మంచి మెరిట్లో రావడము, నిజంగా అబ్బాయి అయితే ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాడంటే, ఈ యొక్క ప్రభుత్వంలో కేవలం మెరిట్ ఆధారముగా, మెరిట్కే ప్రతిభకే పట్టమ కట్టడం వల్ల నాకు ఈ ఉద్యోగం వచ్చింది అని చాలా సంతోషంగా ఉన్నాడు. అలాగే మరొక విద్యార్థి ఉన్నాడు రాయలసీమలో. ఆ అబ్బాయి యొక్క తల్లిదండ్రులు ఎంత పేదవాళ్ళంటే, వాళ్ళు బార్డర్లో ఉండేటువంటి కర్ణాటకలో అక్కడ ఫామ్ హౌస్లో కూలీలుగా చేసుకుంటూ వెళ్ళిపోయారన్నమాట. ఫామ్ హౌస్ కూలీలే పిల్లలు ఈ ఒక అబ్బాయి అన్నమాట. అబ్బాయి కూడా అంతే, ఎంతో పేదరికంలో మగ్గుతూ ఇక ఆశ వదులుకోకుండా డిఎస్సి కోసం ఎదురు చూశాడు, బాగా హార్డ్ వర్క్ చేశాడు, సంపాదించాడు. అబ్బాయి కూడా మొన్న విజయం సాధించాడు. ఇవి నాకు తెలిసిన లేటెస్ట్ 2 ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇంకా ఫీడ్బ్యాక్ రావాలన్నమాట. కాబట్టి ఈ విధంగా ఎవరితో కాదు, ప్రత్యక్షంగా నా యొక్క స్టూడెంట్లు సాధించిన విజయాలను నేను రెఫరెన్స్ ఇస్తూ చెప్తున్నానండి. సార్, మీకు ఎలా అనిపించింది? మీ విద్యార్థులు అంటే ఇప్పుడు మీరు చెబుతుంటే నాకే కొంచెం గూస్ బంప్స్ లాగా ఉంది. 2 పేద విద్యార్థులు ఈరోజు 2 మెరిట్ ర్యాంక్ కొట్టారు అంటే అసలు మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళ విజయం? ఒకటండి, మేము అధ్యాపకులమే, అట్ ది సేమ్ టైం మేము మనుషులము కూడా. మా క్లాస్లో మా ముందర కూర్చొని చదువుకునే పిల్లలు, వాళ్ళు పాఠము చెప్పినా చెప్పకపోయినా జీతం వస్తుంది అనే దృక్పథం కాదు. వాళ్ళకి చదువు చెప్తున్నాము, మేము చెప్పే చదువు వాళ్ళకు సార్థకం కావాలి, ఉపయోగపడాలి. ఈనాటి విద్యార్థులు రేపటి నిరుద్యోగులుగా చూడవలసి వస్తుందంటే వాళ్ళకంటే ఎక్కువ బాధ మాకుంటుంది. ఎందువల్ల వాళ్ళ వెనకాల వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, పిల్లల మీద ఆశలు పెట్టుకున్నారు, కూలీనాలు చేసుకునే తల్లిదండ్రులు. ఇక వాళ్ళ యొక్క
కుమారుడు ఉద్యోగం సాధించాడంటే ఊళ్ళో వాళ్ళకి ఎంతో గౌరవం లభిస్తుంది. కాబట్టి ఒక తండ్రిగా నాకు కూడా ఆ తల్లిదండ్రులు పొందే ఆనందాన్ని నేను ఊహించుకొని నేను చాలా సంతోషిస్తానండి. సార్, ఇప్పుడు మరి ఈ కూటమి ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రకటించిన ప్రకటన ఏంటంటే ఇక ప్రతి సంవత్సరం డిఎస్సి అనేది ఉంటుంది అంటూ చాలా క్లియర్గా అయితే చెప్పారు. మరి గత 5 సంవత్సరాలు ఎందుకని సాధ్యపడలేదనుకోవచ్చు అంటారు అసలుకి? ఇది అంటే మనసుంటే మార్గం ఉంటుందండి. ఏ ప్రభుత్వమైనా సరే వాళ్లకు ముఖ్యంగా యువత చాలా ముఖ్యమండి. యువత చాలా ముఖ్యము. ఎందువల్లనంటే నేను చూశాను గత 5 ఏళ్ల కాలంలో యువత ఎంత నిరుత్సాహానికి లోనైనారు నేను చూశాను, గమనించాను. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉంటాం కాబట్టి స్టూడెంట్స్ యువత యొక్క నాడి మాకు తెలుస్తుందండి. కాబట్టి దీన్ని ఈ టీడీపీ వాళ్ళు ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు మహా విజన్ ఉన్న వ్యక్తి ఆయన. కాబట్టి ఆయనకు ఈ యొక్క ప్రజల నాడి, యువత నాడి తెలుసు. కాబట్టి ఏమైనా సరే వీళ్లకు చేయాలి, ఉపాధి కల్పించాలి అని ఆయన తీసుకునే ఒక గొప్ప అడ్మినిస్ట్రేటివ్ డిసిషను ఇది. నిజంగా ప్రభుత్వానికి చాలా గొప్ప పేరు తెచ్చేటువంటిది. ఇక ప్రతి సంవత్సరం పెడతామన్నారు, చాలా గొప్ప విషయము. యువత దీన్ని ఆరాధిస్తారండి, అభిమానించడం కాదు, ఆరాధిస్తారు యువత. ప్రతి సంవత్సరం ఇలా పెట్టేశారంటే ముఖ్యంగా దీని వెనకాల యువ నాయకుడు లోకేష్ గారి యొక్క హస్తం ఉంది, ఆయన యొక్క నాయకత్వ పటిమ ఉంది. ఎందువల్ల అతను యువకుడు కాబట్టి యువత యొక్క ఆశయాలు ఆయన తెలుసుకుంటాడు. కాబట్టి ఇలాంటివి ప్రతి సంవత్సరం పెట్టడము అది చాలా ఆహ్వానించదగ్గ విషయము, సంతోషించదగ్గ విషయము. ముఖ్యంగా యువత యొక్క తల్లిదండ్రులకు ఇది ఒక చాలా గొప్ప న్యూస్ అన్నమాట. ఇప్పుడు విద్యార్థులకి ఈ కొత్త టీచర్ల నియామకం వల్ల ఎలాంటి ఉపయోగం జరుగుతుందంటారు? ఇప్పుడు ఏదైతే కనుక ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఆల్రెడీ 2 నెలలు గడిచిపోయింది. మరి ఇప్పుడు కొత్తగా రిక్రూట్ అయ్యే ఈ కొత్త టీచర్స్ వల్ల ఎలాంటి ఉపయోగం కలగబోతుంది అనుకోవచ్చు అంటారు? బ్రహ్మాండమైన ఉపయోగం ఉంటుందండి. ఇదంతా కొత్త రక్తం అండి. ఇది కొత్త రక్తము, కొత్త భావాలతోటి, కొత్త సంస్కార భావాలతోటి, మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి వాళ్ళు మంచి కంటెంట్ ఉన్న పిల్లలు అనమాట. అంటే వీళ్ళంతా కూడా మెరిట్లో సెలెక్ట్ అయిన వాళ్ళండి. ఇక్కడ ఎటువంటి రికమెండేషన్లు పక్కదారులు దొరకలేదండి. బాగా హార్డ్ వర్క్ చేసి మంచి మెరిట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు. ఈ మెరిట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు టీచర్లు గారు వచ్చారంటే స్కూళ్ళలో ఆ పిల్లలకు గొప్ప మేలు జరుగుతుంది. ఇది చాలా గొప్ప విషయం అండి. అంటే ఈ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం అనేది ఈ నారా లోకేష్ గారు తీసుకొచ్చిన ఈ మార్పులు ఏదైతే 9 రకాల విద్యా విధానాలు కానీ ప్రతి స్కూల్కి ఎలిమెంటరీ స్థాయి నుంచి ప్రతి క్లాస్కి సపరేట్ టీచర్ అంటూ కొత్త విధానాన్ని తీసుకురావడం కానీ అసలు ఎలా చూడాలంటారు? అసలు ఇది ఆహ్వానించదగ్గ విషయం అండి. ఎందుకంటే మనము చూస్తున్నాము వేలాది గ్రామాల్లో, వేలాది స్కూళ్ళలో అసలు చాలా చోట్ల టీచర్లు లేరు. టీచర్లు లేకపోవడం వల్ల టెంపరీగా ఎవరో ఒకరు 10th క్లాస్ వాళ్ళని కూర్చొక్కడ పెడుతున్నారండి. దీనివల్ల ఏమవుతుంది, విద్యా ప్రమాణాలు దిగజారిపోతాయి. పిల్లలకు సరైన నాయకత్వం ఉండదు, సరైన దిక్సూచి ఉండదు. అలాంటప్పుడు ఈ విధంగా డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయినటువంటి మెరికల్ లాంటి వాళ్ళు, మెరిట్ ఉన్న వాళ్ళు, మంచి సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు రంగప్రవేశం చేశారంటే ముఖ్యంగా గ్రామీణ యువతకు, గ్రామీణ స్కూళ్ళలో ఇది చాలా గొప్ప మేలు జరుగుతుంది, విద్యార్థులకు మేలు జరుగుతుంది.